అమరావతి రాజధాని ఉద్యమంలో మీరు మొదలుపెట్టిన రోజు దీని ఎండ్ ఇలా ఉండబోతుంది, ఇంతకాలం మనం ఉద్యమం చేయాల్సి వస్తుంది అనేది అసలు మీరు అనుకున్నారా? ఒక్క మాట చెప్తా మీకు, రాజధాని అమరావతి మహిళలను కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన విధానం తప్పనిసరిగా అమరావతి చాలా పుట్టినప్పుల్లో నుంచేసి అది ఎదిగింది. మీరు అమరావతి ఉద్యమం సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. అప్పుడే గమనించారా ప్రజల్లో మార్పుని? తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి సంబంధించిన కారణం అందుకని జరగరాని విధమైన ఒక అరాచకారి పరిగణ. ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన ఆల్ హ్యాపీయా? మీకు ఏ రాష్ట్ర సౌభాగ్యమైనా చూసుకోండి, రాష్ట్రాల రాజధాని నుంచే వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ భవిష్యత్తు ఏంటంటే మీ దగ్గర సమాధానం ఏంటి? రేపు ఏదైనా భవిష్యత్తులో నిజంగా విజయసాయి రెడ్డి గారికి అప్రూవర్గా ఏదైనా మారితే గొడ్డల వేటి దగ్గర నుంచి నాకు తెలిసి వైసీపీ పార్టీ భవిష్యత్తు. ఉద్యమం మిమ్మల్ని ఆదరించింది, ఉద్యమానికి మీరు ఆక్సిజన్ ఇచ్చారు. మీరు ఏదన్నా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశించే పరిస్థితి ఉందా? కోరుకోకుండా ఎలా ఉంటాం? గుర్తించాలని చెప్పి అడుగుతాం. వెల్కమ్ టు తెలుగు వన్. భారతదేశ చరిత్రలో అమరావతి రాజధాని ఉద్యమంలో, ఆ సుదీర్ఘ ఉద్యమంలో నేను సైతం అంటూ తొలినాళ్లలో దళిత గొంతుక, దళిత గళం వినిపించినటువంటి ఒక ఉద్యమకారుడు పోతుల బాలకోటయ్య గారు. ఎవరికి అర్థం అలా ఆ ఉద్యమ తొలి రోజుల్లో ఎవరి బాలకోటయ్య? ఆయన వాగ్దాటి సంస్కృతం తెలుగు పట్ల ఆయనకున్న పట్టు ఇంత అనర్గళంగా ఈ నేల చరిత్రని ఇంత సవివరంగా తెలియపరుస్తున్నారు అనేది ఆ ఉద్యమంలోంచి బాలకోటయ్య ఒక మహాశక్తిగా ప్రజలకి కనిపించారు. ఆ రోజున రాష్ట్ర ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు టీవీ ఛానల్స్లో ఉద్యమంలో బాలకోటయ్య గళాన్ని ఆ రోజు ఆ ఉద్యమం ఆశాంతం పాదయాత్ర 1, 2 కానీ శిబిరాల్లో కానీ నిత్యం కాలికి బలపం కట్టుకుని తనకున్నటువంటి వేరే ఏ వ్యాపకాన్ని, తన బతుకు తెరువును కూడా పక్కన పెట్టి ఉద్యమమే నా ప్రాణం అని చెప్పి ఉద్యమానికి అంకితమైన అతి కొద్ది మందిలో నిస్వార్థంగా నా అమరావతి అని చెప్పేసి అమరావతి కోసం పోరాడిన వ్యక్తుల్లో నిస్వార్థపరుడు పోతుల బాలకోటయ్య గారు. ఆనాటి ఉద్యమం తాలూకు అనుభవాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యమ ఫలితం ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని, ప్రజా రాజధాని సాధించుకున్నారు. ఆ తృప్తి ఆయనలో ఉందా, ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కొంచెం లోతుగా బాలకోటయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బాలకోటయ్య గారు. నమస్తే సార్. సుదీర్ఘ ఉద్యమం, ఆ ఉద్యమం మీరు మొదలుపెట్టిన రోజు దీని ఎండ్ ఇలా ఉండబోతుంది, ఇంతకాలం మనం ఉద్యమం చేయాల్సి వస్తుంది అనేది అసలు మీరు అనుకున్నారా? సుభకర్ గారు ధన్యవాదాలు. అలాగే తెలుగు వీక్షకులకి, ప్రేక్షకులు కూడా జై భీములు. మీరు మీ ఉపోద్ఘాతం అంటుంటే ఇప్పటికిప్పుడు గుర్తుకొచ్చిన మాట, నిజంగా మీరు అన్నట్టుగా నాకు అమరావతి అన్నం అండి, అమరావతి మంచినీళ్ళు, శ్వాస అమరావతి, నిశ్వాస అమరావతి. అంటే ఖచ్చితంగా మరి భగవంతుడు దీవించాడు లేదా అమరావతి రైతులు నన్ను దీవించారో తెలియదు, కానీ ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక మహా అద్భుతం జరిగినట్టుగా రాజధాని ఉద్యమం నాకు ఇచ్చిన ఒక ప్రసాదం. నేను ఆ శిబిరాలకు ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళాను, కేవలం కలం పట్టుకొని కవాతు చేసే బాలకోటయ్య ఉద్యమంలో అంతగా మమేకం అవ్వాల్సిన అంశాలను ఏమేమి ప్రేరేపించినాయి అనే అంశాలన్నింటినీ క్రోడీకరిస్తే అమరావతి నుంచి అమెరికా వరకు బాలకోటయ్యని తెలియని వ్యక్తులు లేరు. ఏ పూర్వజన్మ ఫలితమో కానీ నా పేరు మీద దేవదేవుని దగ్గర అక్షంతలు జరిగినాయి.
70 సంవత్సరాల వృద్ధులు మంచాల్లో కూర్చొని నేను టీవీ డిబేట్లలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడుతుంటే, లేదా అమరావతి మహిళల ఆవేదనలను నా గద్గద స్వరంతో వినిపిస్తుంటే నరాలు పోటెత్తేలా మంచం మీద లేచి నిలబడ్డారు. ఒక్క మాట చెప్తా మీకు, డాక్టర్ సుధాకర్ స్నేహితుడు ఒక అతను, దాదాపు 65 ఏళ్ళు పైబడిన వ్యక్తి నాకు ఫోన్ చేసి, బాలకోటయ్య గారు నా శిరస్సుతో మీ పాదాభివందనం చేస్తున్నాను అన్నాడు. అదేంటి సార్, పెద్దలు మీరు డాక్టరు, నాలాంటి చిన్న కుర్రోడు అలాంటి మాటలు అనకూడదంటే ఆయన ఒక మాట అన్నాడు, బాలకోటయ్య గారు మీరు లేకపోతే నా మిత్రుడు, నా తోటి డాక్టరు తెలుగు నేల చరిత్ర పుటల్లో ఒక పిచ్చోడిగా ముద్రపడిపోయేవాడు. నువ్వు డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడటం మూలాన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యహింసకు బలైన ఒక అమరవీరుడిగా అవతరించిండు. ఈ తెలుగు నేల బతికున్నంత వరకు నా డాక్టర్ అమరవీరుడే. ఆ అమరవీరుడి ఖ్యాతిని మీరు సంపాదించారు మీ ఉద్యమం ద్వారా. లేకపోతే మట్టి పొరల్లో అంత చదువు చదివిన డాక్టరు ఒక మాస్క్ అడిగిన నేరానికి పిచ్చోడిగా ముద్రపడిపోయేవాడు అనే మాట ఆయన అన్నాడు. రాజధాని అమరావతి మహిళలను కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన విధానం, అంటే అది కులం పేరు పెట్టి కానీ, లేదంటే ఆ ప్రాంతాన్ని ఎడారని చూపించిన విధానం కానీ, రైతులను స్వార్థపరులని చెప్పటం కానీ, వీటన్నిటిని కూడా మొత్తం అమరావతి జేఏసీ ఉద్యమకారులు అందరూ, ఒక్క బాలకోటయే కాదు, ఒక్క అమరావతి జేఏసీనే కాదు, ఆ మహిళలతో సహా పట్టాపంచలు చేశాం. అంటే నాకు కొమ్ములు ఉన్నాయి, నాకు 151 కొమ్ములు వచ్చినాయి, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారాన్ని దున్నపోతు కొమ్ముల గనక విరిచినట్టుగా విరిచి 11 స్థానాలతో చేతులు పెట్టింది నా ఉద్యమం. చాలామంది ఈ రోజు కూదంటే అవగాహన లేని వాళ్ళు అమరావతి రైతులు ఎంత పోరాడారు, ఆయుధాలు పట్టారా, తుపాకులు పట్టారా, ఏమైనా ప్రాణాలు ఇచ్చారా అని మాట్లాడతారు కొంతమంది. కానీ చీకటి యుగంలో మాట్లాడామండి. అంటే కళ్ళు బొడుచుకున్నా కానరాని చీకటి పరిపాలనలో మినుగుడు పురుగుల్లాగా అమరావతి రైతులు కొంగులు నలుముకు చుట్టి, నిజంగా చెప్తున్నాను శుభకర్ గారు, ఆ రోజున నాతో మాట్లాడటానికి కూడా, సాధారణమైన కాల్ చేయడానికి కూడా భయపడ్డారు చాలామంది. వాట్సాప్ కాల్ చేసేవాళ్ళు. అలాంటి ఒక మహత్తరమైన ఉద్యమం తెలుగు నేల గర్వించదగ్గ విధంగా తీర్చిదిద్దినారు మహిళలు. ఈరోజు కాకపోయినా రేపైనా భవిష్యత్తులో అమరావతి ఎదిగింది అంటే దానికి భూములు ఇచ్చిన రైతులు ఇచ్చిన త్యాగాలతో పాటు దాని రక్షణ కోసం కొంగు నడుముగు చుట్టి పడ్డ ప్రతి ఒక్క తల్లి ఆవేదన కూడా అది కీర్తి పతాకంగా నిలుస్తుంది. తప్పనిసరిగా అమరావతి చాలా పుట్టినొప్పుల్లో నుంచేసి అది ఎదిగింది. ఒక మాట మీకు చెప్పాల్సింది ఏంటంటే శుభకర్ గారు, ఇది సమాజం కాబట్టి ఒక వాస్తవం చెప్పాలి. సమాజం పుట్టినొప్పులు పడుతుంది. అంటే సమాజంలో జరిగే ఆటుపోట్లు, ఆవేదనలు, అలసటలు, బాధలు, పెడబొబ్బలు, వీటి నుంచి ఆవేదన చెందుతుంది. ఆ సమాజం ఆవేదన అంటే తల్లి గినక ప్రసవం పొందితే మంత్రసాని వచ్చేసి బిడ్డను బయటికి తీస్తుంది. మంత్రసాని బిడ్డను కనదు, సమాజమే కనాలి. రాష్ట్రం కొత్త ప్రభుత్వాన్ని కనాలని పుట్టినొప్పులు పడ్డది. ఆ ఉద్యమాలు చేసినవి అవి. మీరు ఆ రోజున మీరు గమనించండి, ఒక్క అమరావతి రైతులే కాదు, అమరావతి రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, గుత్తేదారులు, అంగన్వాడీ టీచర్లు, అగ్రిగోల్డ్ బాధితులు, విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగస్తులు, ఏ సామాజిక వర్గం రహదారి మీదకి రాని సామాజిక వర్గం అంటూ లేదు. అన్ని ఆవేదనలు పడితే కూటమి ప్రభుత్వం 3 పార్టీలకు కలిసి వీళ్ళు మంత్రసానితనం చేశారు. ఖచ్చితంగా బిడ్డని పరిశుద్ధంగా 164 సీట్లతో ఒక ఆరోగ్యకరమైన బిడ్డని బయటికి తీశారు. ఇది జరిగిన చరిత్ర. ఖచ్చితంగా అమరావతి ఉద్యమంలో నాలాంటి వాళ్ళు కానీ పాల్గొన్న ప్రతి వాళ్ళు కూడా తెలుగు నేల చరిత్ర బతుకున్నంత వరకు సదా నిలిచుంటారు. ఇటీవల నేను నా అమరావతి రణం రత్నం రాజసం అని ఒక పుస్తకం రాశాను. 1631 రోజుల ఉద్యమ చరిత్రని. దీనికి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా సందేశాలు ఇచ్చారు. త్వరలో ఇదే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ బెజవాడ మహానగరంలోనే దాని ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయబోతున్నాం. కాబట్టి అమరావతి ఉద్యమంలో బాలకోటయ్య అంటే అసలు నా ఇంటి పేరు మారిపోయిందండి. అమరావతి బాలకోటయ్య అంటున్నారు తప్ప పోతుల బాలకోటయ్య అనేది కూడా చాలా తక్కువ. అంటే నా సర్నేమ్నే మార్చేసింది. నేనైతే అమరావతి ఉద్యమాన్ని ఒక
అదృష్టంగా దేవదేవుడిచ్చిన ఒక ప్రసాదంగానే భావిస్తాను. మీరు అమరావతి ఉద్యమం సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. ఆ పాదయాత్ర దశలో అనేక జిల్లాలు గుంటూ వెళ్తూ పల్లెటూళ్ళ నుంచి మీ రూట్ కూడా హైవే కాదు, బాగా ఇంటీరియర్ చిన్న చిన్న రోడ్లలో సాగింది. అప్పుడే గమనించారా ప్రజల్లో మార్పుని? ఒకటి శుభకర్ గారు, ప్రజలు ఎప్పుడూ మార్పుని గమనిస్తారు. అంటే ఒక సమూహం ఆవేదన చెందితే ఆవేదనకు గురి చేసేవాడికి సంతోషంగా ఉంటుంది తప్ప ప్రజలు ఎప్పుడు కూడా వాటిని దీవించరండి. మేము మా పాదయాత్ర నడుస్తున్న క్రమంలోనే ఆయా ప్రాంతాల నుంచి తండోపతండాలుగా ప్రజలు రావటం, బంతిపూలు చల్లటం, హారతులు పట్టటం, మా దగ్గరికి కౌగిలించుకోవటం, ఇవన్నీ చూస్తున్న క్రమంలోనే మాకు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని 100కి 100 సార్లు మాకు అర్థమైంది. నేను కూడా అనంతవరం శిబిరంలో చెప్పానండి. ఒకానొక సందర్భంలో దీక్షా శిబిరంలో మాట్లాడుతుంటే ఒక 30 మంది పోలీసులు నా శిబిరానికి వెళ్లకుండా చేస్తే, అటకాయిస్తే, వాళ్ళతో కాసేపు వాగ్వేదాలు చేస్తే శిబిరానికి వెళ్తే మహిళలు ఏడుస్తుందంటే నేనే చెప్పాను, అమ్మ మీరు ఏడవక మాకండి, 151 సీట్లు వచ్చిన ఈ వైసీపీ పార్టీకి తప్పనిసరిగా రానున్న కాలంలో కుదేలైపోతుంది. పైన తదాస్తు దేవతలు ఉంటారు, మనం దీవిస్తారు. ఆ 151లో మధ్యలో 5 ఎవరో ఒకరు ఎత్తుకుపోతారని చెప్పేసి నేనే చెప్పాను హర్షధ్వానాల మధ్య. అందుకని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి సంబంధించిన కారణం అభివృద్ధిని ఛిద్రం చేయటం ఒక అంశం అయితే, రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన, అంటే ఎవరు గొంతెత్తలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఒక భయానకమైన వాతావరణం. ఎందుకంటే అన్నెన్ని మరణాలు జరిగినాయి సార్. నేను ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పరిశోధిస్తే ఎలా అయితే ఇప్పుడు ఎన్నెన్ని అప్పులు చేసింది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రుషికొండని ఎన్ని కోట్ల రూపాయలతో కట్టారు, ఏ రేషన్ బియ్యం ఎలా తరలించిపోయారు, ఎట్లయితే బయటకు వస్తుందో, మీరు మరణాల మీద కనుక ప్రభుత్వం దృష్టి పెడితే అసలు ఎంతమంది చనిపోయారు, ఎందుకు చనిపోయారు, మద్యం కారణంగా ఎంతమంది చచ్చిపోయారు, లేదా దాడుల కారణంగా ఎంతమంది చనిపోయారని చాలా చిట్టా బయటకు వస్తుందండి. అందుకని జరగరాని విధమైన ఒక అరాచకారి పరిపాలన. ఇప్పుడు మొన్న నేను ఒక డాక్టర్ శేషయ్య గారిని ఒక ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడండి, ఆనాడు రజాకారుల పరిపాలన లేదా బ్రిటిషోడికారుల పరిపాలన ఈ రోజున అంతరించిపోయింది, ముందు దానికి శ్వాస ఆడుతుంది అని చెప్పేసి అనే మాట వినబడుతుంది. అందుకని తప్పనిసరిగా మేము అరసవల్లి వెళ్ళినప్పుడు కానీ, దేవస్థానం పాదయాత్ర అప్పుడు కానీ, మా శిబిరాలప్పుడు కానీ ప్రజల్లో మేము ఆయా ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బటన్లు నొక్కానని చెప్పినా, ఆయన డబ్బులు ఇచ్చానని చెప్పుకున్నా కూడా ఆయన భ్రమ వేరు. ఆయన ఏంటంటే అతను పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు కాదు. అతను సర్పంచ్ దగ్గర నుంచి మంత్రిగా లేదంటే ముఖ్యమంత్రిగా ఇలా చేసిన అనుభవం లేదు. ఎకాఏగిన అల్లిబిల్లి కంపెనీలు పెట్టేసి కేసులు పెట్టుకొని ధనార్జనతో ఒకసారి ఎంపీ అయ్యి తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. పరిపాలన ఎలా ఉండాలో తెలియదు. అందుకని తాను పట్టిన కుందేటికి 3 ఎకరాల రథంలో పోయాడు. మంత్రులు, సహచరులు, సలహాదారులు కూడా ఆ విధంగానే ఆయన్ని లీడ్ చేశారు. తప్పనిసరిగా ఆ ప్రభుత్వం కూలిపోతుందని ఆ రోజు చెప్పాం. మాకైతే అర్థమయ్యింది. తప్పనిసరిగా ప్రజలు, నీకు ఒక మాట చెప్తాను శుభకర్ గారు, నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు చాలాసార్లు హైదరాబాద్లో చాలామంది మేధావులు అనేవాళ్ళు, నేను సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోట గారు, స్లేవర్స్ ఆంధ్రప్రదేశ్. మీరు బానిసలు, మీరు మారరు, ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనే మాట అంటే మేము ఛాలెంజ్ చేసి చెప్పేవాళ్ళం. ప్రజలు మార్పు కోరుతారు, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రక్షించుకొని తీరుతాము అని మేము అన్ని ఆవేదనలు పడ్డాం. మేమంటే నేను ఒక్కరిని కాదు, మొత్తం టోటల్గా సమాజంలో ఉన్న ఆయా సామాజిక వర్గాలు. ఓటేసే ముందు ఆనాటి ఆంధ్రులు ప్రజా తీర్పు వాళ్ళకి స్వేచ్ఛా స్వతంత్రాన్ని కోరుకున్నారు అనుకోవచ్చా? మొత్తం సమాజం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛ కోసం పోరాడిందండి. నాడు స్వాతంత్రోద్యమం కోసం ఎలా అయితే పోరాడామో ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛ వాయువుల కోసం పోరాడింది. తర్వాతనే అభివృద్ధి. తప్పనిసరిగా ఆయా సామాజిక వర్గాలు ఇప్పటికీ కూడా సార్ శుభకర్ గారు మీరు నమ్ముతారో నమ్మరు, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అని పేరు వినిపిస్తే భయం అనే ఒక ధ్వని వస్తుంటూ ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనగానే ఒక భయం వస్తూ ఉంటుంటుంది. అంటే 5 ఏళ్ల పరిపాలనలో అతగాడు చేసిన ఆ యొక్క దుర్మార్గమైన చేష్టలు అవండి. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, దాడులు, హత్యలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలు, మానభంగాలు, అరెస్టులు. మీకు ప్రతిపక్ష పార్టీ నాయకులని గోడల దూకి అరెస్టులు చేశారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రోజులు కూడా మనం ఏం భయపడ్డాం? ఏమైనా ప్రాణహాని జరుగుతుందేమో 4 గోడల మధ్య. కనీసం కబ్బోర్డ్ సౌకర్యం కూడా లేదు, దోమలు ఉండయి. ఎలా ఉంటాడు? 73 సంవత్సరాల జైలు జీవితం
చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన కేసా, ఊహాతీతమైన కేసు, అది అల్లిబిల్లి కేసు, అదేం పహడ్బందీగా చేసిన నేరం కూడా కాదు అని ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నది. భయంగానే ఆంధ్ర రాష్ట్రం బతికింది. అందుకని భువనేశ్వరి దేవి బయటకు వచ్చింది, లోకేష్ గారు బయటకు వచ్చారు, ఆయన భార్య బయటకు వచ్చింది, మొత్తం సమాజం మొత్తం కూడా బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీక్షగా దాన్ని కాస్త ఒక రాజకీయ యోధుడిగా ఎదుర్కొన్నాడు. అంటే అలాంటి భయానకమైన వాతావరణం ఓటర్లో కూడా అది కనిపించిందండి. మనకి ఓటర్లో అది కనిపించింది. ఆ విజయ ఫలాలను కూడా ఆ రోజు నేను రిజల్ట్స్ అప్పుడు కూడా లైవ్లో ఉన్నాను. లైవ్లో స్పీట్లు పంచాను. ఏంటి అసలు పోలింగ్ బూతులు వదిలేసి వైసీపీ నాయకులు, ప్రగల్భాలు కలిగిన నాయకులు పారిపోతున్న దృశ్యాలు నిజంగా ఒక మహాకురుక్షేత్రం కనుక జరిగితే, పాండవులు గెలిస్తే కౌరవులు పారిపోతుంటే ఎలాంటి ఆనందహేళ జరిగిందో రాష్ట్రంలో యావత్తు ప్రజలందరూ కూడా ఆ పండుగ చేసుకున్నారు. ఆ పండుగకు సంబంధించిన నిజమైన చిహ్నమే 21 జనసేన పార్టీకి రావటం అండి. వాట్ ఈజ్ అసలు వండర్? 21 పోటీ చేసి జనసేన పార్టీ అంటే ఒక్క సీటు లేదు, పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదు అనుకున్న పార్టీ, గేటు టచ్ అయిన పార్టీ 21/21 144 స్థానాల్లో పోటీ చేసి టీడీపీ 134 స్థానాలు. అసలు ఒక్క సీటు కూడా లేదు. భారతీయ జనతా పార్టీకి 8 అసెంబ్లీ స్థానాలు సార్, 2 పార్లమెంట్ స్థానాలు సార్. హౌ ఈజ్ ద పాసిబుల్? అంటే ఒక్కసారి సమాజం తిరగబడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాబట్టి ఆ విజయం వచ్చింది. విజయం సాధించారు, అమరావతిని కాపాడుకున్నారు. ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన, మీరు అమరావతి భాగం కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి ఆల్ హ్యాపీయా? అమరావతి రాజధానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఢోకా లేదండి. శిరస్రాయిగానే ఆ పనులు జరుగుతాయి. ఇప్పటికే దానికి సంబంధించిన అడుగుల్ని చంద్రబాబు నాయుడు గారు చకచకానే స్టార్ట్ చేశారు. నారాయణ గారిని పెట్టారు. హడ్కో నిధులు కానీ, ప్రపంచ బ్యాంకు నిధులు కానీ, అప్పు కానీ, సొప్పు కానీ, ఒక రాజధానికి ఒక రాజధాని అంటూ, రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా అభివృద్ధి జరగని మాట యథార్థం అండి. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటేనండి, ముందు మనిషికి ఒక తలకాయ కావాలండి. రాజధాని అంటే తల రాష్ట్రానికి. మీకు ఏ రాష్ట్ర సౌభాగ్యమైనా చూసుకోండి, రాష్ట్రాల రాజధాని నుంచే వస్తుందండి. హైదరాబాద్ లేకపోకుండా తెలంగాణకు సంబంధించిన ఆర్థిక సంపద లేదండి. చెన్నై లేకపోకుండా మద్రాసు ఆర్థిక సంపద లేదు. బెంగళూరు లేకపోకుండా కర్ణాటక ఆర్థిక సంపద లేదు. అందుకని ఇప్పుడు రాజధాని యొక్క నమూనాని చంద్రబాబు నాయుడు గారు ఒక మానసపుత్రిగా భావించాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదైతే చిరస్థాయిగా జరుగుతుంది. కాబట్టి ఒక మాట ఏంటంటే, శుభకర్ గారు, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వం చేసేదో రేపటి ప్రభుత్వం చేసేదో కాదు. రాజధాని అంశంలో అదొక నిర్విరామమైన ప్రక్రియ, నిరంతరమైన ప్రక్రియ. ఎందుకంటే మీకు భాగ్యనగరం 450 సంవత్సరాల చరిత్ర. అది మీరు చెన్నై చరిత్ర తీసుకున్నా, బెంగళూరు చరిత్ర తీసుకున్నా అంతే. అమరావతి 4 ఏళ్ల చరిత్ర. కాకపోతే ఒక రాష్ట్రానికి రాజధాని కావాలి కాబట్టి, ఆ రాజధానికి ఆర్థిక వనరులు ఉండాలి కాబట్టి, ఆనాటి ప్రభుత్వానికి చేతుల్లో డబ్బులు లేవు కాబట్టి రైతులను భాగస్వామ్యం చేసుకునే చరిత్ర. కాబట్టి తప్పనిసరిగా అమరావతి, నేను పాలకుల్లాగా ఢిల్లీని తదనే రాజధాని అని నేను అనలేను, కానీ రైతులు ఇచ్చిన రాజధాని మాత్రం ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా వర్ధిల్లుతుందండి ప్రజా భాగస్వామ్యంతో. తప్పనిసరిగా ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం చేయగలిగింది ఈ ప్రభుత్వం చేస్తుంది, రేపు వచ్చే వాళ్ళు చేస్తారు, ఎల్లుండి వచ్చే వాళ్ళు చేస్తారు. అలా ఒక రాజధాని అంటే ఒక జనసాంద్రత కలిగిన ప్రాంతంగాను, అది అందరిదనే భావాన్ని కలిగజేయాలి తప్ప ఒక ప్రాంతం వాళ్ళదనే ఈ విధమైన విభజన విత్తనాలను నాటే ఆలోచనలే ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ భవిష్యత్తు ఏంటంటే మీ దగ్గర సమాధానం ఏంటి? ఇప్పుడు మీకు శుభకర్ గారు, పైన ఉన్నప్పుడు రాయేయటం వేరు, కింద ఉన్నప్పుడు రాయేయటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కింద నుంచి ఫైట్ చేయాలి. పైన అధికారంలో ఉన్నప్పుడు చాలా రాళ్ళేశాడు, ఎక్కడ కూడా ఆయన సమీక్షించుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా పోరాడాలి. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు, పార్టీలో నాయకులు నిలవడం లేదు, ఎవరికి వాళ్ళు తరలిపోతున్నారు. తిరిగి ఈ పార్టీ పునరుజ్జీవం పొందాలి, తిరిగి నిలబడాలి అని చెప్పేసి అంటే చాలా దుర్లభమైన విషయం అండి, అసాధ్యమైన విషయం. ఒకవేళ మళ్ళీ ఆయనకు అవకాశం కనుక వస్తే గీస్తే, కూటమి పార్టీలో ఏదైనా లోపం జరిగి ఇబ్బంది జరిగి మళ్ళీ ఏదైనా ఆయనకు అవకాశం ఇవ్వటమే తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రాజకీయాల్లో అందలం ఎక్కే ఛాన్స్ అయితే చాలా సుదూరం అండి. ఎందుకంటే ఆయన పరిపాలన ఆ విధంగా చేసుకున్నాడు. ఎప్పుడు కూడా శుభకర్ గారు రాజకీయాల్లో ఒకటండి, నేను మంచివాడిని కాకపోతేనే మిమ్మల్ని ఎన్నుకుంటారండి.
మీరు మంచివాళ్ళు కాకపోతే నన్ను ఎన్నుకుంటారు. నిన్న మొన్న కూడా డిబేట్లో మాట్లాడాం. ఈ రోజున అమెరికా లాంటి అగ్రదేశంలో ట్రంప్ వ్యవహారం చూడండి. పదవి స్వీకారం చేసిన వెంటనే ఒక భయానక వాతావరణం అమెరికాలో వచ్చేసింది. గొలుసులతో కట్టేస్తున్నారు, చేతులకు బేడీలు వేస్తున్నారు, విమానాలు ఎక్కిస్తున్నారు, పంపించేస్తున్నారు. అంటే ఒక విధమైన ఎందుకు మళ్ళీ ట్రంప్ని ఎన్నుకున్నారంటే ఇక బైడెన్కి ట్రంప్కి మధ్య ఆల్టర్నేటివ్ లేదు. ఎన్నుకుంటే మళ్ళీ బైడెన్ ఎన్నుకోవాలి, లేకపోతే ట్రంప్ని ఎన్నుకోవాలి. అంటే రెండు పార్టీలు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అంటే ఆయన అంటున్నాడు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తున్నారు. 40% ఓట్లు వచ్చినాయి, నాకు ఇంకా బలం ఉంది అని చెప్పి అంటున్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అటువంటి విధ్వంసుడికి అవకాశం ఇవ్వని పరిపాలన అయితే చేయాల్సిన అవసరం ఉందండి. మరోమారి ఇదే కూటమి కనుక అధికారంలోకి వస్తే 2029లో కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తట్టా పొట్టా చదువుకొని వెళ్ళిపోవటమే, ఇక మిగిలి ఏమీ ఉండదు. లేదు అంటే మరి ఆయన మీద ఉన్న కేసులను నిజంగా చట్టసభలు కానీ న్యాయస్థానాలు కానీ విచారించగలిగితే, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విచారించగలిగినా కూడా కొంత పరిస్థితిని కొద్దిగా అడ్డుకోవచ్చు. సుపరిపాలన మీద ఆధారపడి ఉంటుందండి. నేనైతే ఆ మాట చెప్తాను. నేను విజయసాయిరెడ్డి ఉదంతాన్ని ఎలా చూడాలి అంటే ఒకసారి కొండకి కంతబడ్డాక నీళ్ళు ఉండవు సార్. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా వెనక శతాధిక కారణాలు ఉన్నాయి. ఆయన కేసుల కారణాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డితో వైరుధ్యాల కారణాలు ఉన్నాయి, కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాల లావాదేవీల కారణాలు ఉన్నాయి, ఆయన నిలబడలేని పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుడి చెయ్యిగా ఉండి, లేదా పార్టీలో ఏమన్నగా ఉండి, కేసుల్లో ఏమన్నగా ఉండి, పరిపాలనలో ఏమన్నగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వాడే బయటికి వెళ్ళిపోయాడంటే నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు గూడదారినట్టే లెక్క. రేపు ఏదైనా భవిష్యత్తులో నిజంగా విజయసాయిరెడ్డి గారికి అప్రూవర్గా ఏదైనా మారితే గొడ్డల వేటి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కొత్త అక్రమ సంపాదన వరకు చాలా చిట్టపట్టాలుగా వచ్చేస్తాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ అయింది అలాంటి పరిస్థితి కనుక జరిగితే. అందుకని ఒక విజయసాయిరెడ్డే కాదు, రాజ్యసభ సభ్యులు ఏంటండి, కృష్ణయ్య గారి పరిస్థితి ఏంటి, మోదు వెంకటరామన్ పరిస్థితి ఏంటి, వేదా మస్తానరావు గారి పరిస్థితి ఏంటి, మీకు సామినేని ఉదయభాన్ అని కానీ కృష్ణా జిల్లా కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, చిరంజీవి గారి పార్టీ పెడితేనే పోలేదు, ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెడితే పోలేదు. అటువంటి ఆయన పార్టీని వేసేసి పవన్ కళ్యాణ్ జనసేనలో చేరిపోయాడు. బాలశౌరి గారి పరిస్థితి ఏంటి, శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటి, కిలార్ రోషయ్య గారి పరిస్థితి ఏంటి, వసంత నాగేశ్వర గారి కొడుకు కృష్ణప్రసాద్ గారి పరిస్థితి ఏంటి, పార్థసారథి గారి పరిస్థితి ఏంటి. ఎక్కడ కూడా అంటే మొత్తం కూడా అధికారం పోగానే వైసీపీ పార్టీకి చక్రబంధం అయిపోయింది, ఊపిరి సలపన పరిస్థితి అయిపోయింది. కాబట్టి నాకు తెలిసి వైసీపీ పార్టీ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకం. మీరు ఉద్యమ నేతగా సుదీర్ఘకాలం పాటు ఉద్యమం మిమ్మల్ని ఆదరించింది, ఉద్యమానికి మీరు ఆక్సిజన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఉంది, మీరు ఏదన్నా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశించే పరిస్థితి ఉందా? శుభకర్ గారు, ఒక మాట మాత్రం మనం చెప్పాలండి. ప్రభుత్వాలకు తెలిసినా తెలియకపోయినా, పాలకులకు తెలిసినా తెలియకపోయినా, ప్రజల తరపున పౌరధర్మంగా ఉద్యమకారులు ఒక మాట చెప్పాలి. నాలాంటి వాళ్ళు చెప్పాలి, మీలాంటి వాళ్ళు చెప్పాలి. రాముడు అంటే ఎవరండి? రావణాసురుడి మీద యుద్ధం చేసినోడే కాదు రాముడు, రాతిని నాతిగా మార్చినోడు రాముడు, శబరి ఇచ్చిన పళ్ళని ఆరగించినోడు రాముడు. కాబట్టి ధర్మ పరిపాలన అన్నారు. ఒక్క రావణాసురుడి మీద యుద్ధం చేసే పరిమితమైతే రాముడికి అంత పేరు రాదు. ఆయన పరిపాలన అంటే ఇదిగోండి శబరి ఉంది, రాతిని నాతిగా మార్చాడు అనేది ఉంది. కృష్ణ భగవానుడు అంటే ఎవరండి? కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన్ని నిలబడ్డాడే కాదు, కుచేలుడు తెచ్చిన అటుకులే తిన్నవాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అయ్యాడు. అంటే నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా పాల్గొన్న విధ్వంసం అనే ఒక పుస్తక రచనలో, ఆలపాటి సురేష్ గారు రాసిన పుస్తక సభలో చంద్రబాబు నాయుడు గారికను పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన మాట ఇది. పరిపాలన అంటే ప్రజలు మెచ్చాలి, శబరి మెచ్చాలి, కుచేలుడు మెచ్చాలి, ఆ దిశగా పరిపాలన ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను సార్, పూలు దేని మీద ఆధారపడి ఉంటాయి? దారం మీద ఆధారపడి ఉంటాయి. నాయకుడు అనేవాడు దారంలాగా ఉండాలి. ఇప్పుడు మీకేమన్నా కోరుకుంటున్నారా బాలకోటయ్య గారు అంటే, కోరుకోకుండా ఎలా ఉంటాం? తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం మా వ్యతలని, మా కష్టాలని, మా కన్యలని, మన ఆవేదనని గుర్తించాలని చెప్పి అడుగుతాం. అంటే తద్వారా రాజధాని రైతులకు మేము సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. లేదా చనిపోయిన నా బిడ్డలు డాక్టర్ సుధాకరో, అచ్చన్నో, డ్రైవర్ సుబ్రహ్మణ్యమో, అబ్దుల్ సలామో, ఆ బిడ్డలకి యొక్క కుటుంబాలకి వాళ్ళ యొక్క సంబంధించిన వ్యక్తులకి సేవ చేసుకునే అవకాశం ఉంటుంది రాజ్యాంగ పరంగా. ఆ భాగ్యం కలుగు చేస్తారని అనుకుంటున్నాం. అంటే
మనం ఎన్ని చేసినా ప్రభుత్వంలో అంతర్భాగమై ఉండి చేయటం వేరు, ఉద్యమాలు చేయటం వేరండి. ఉద్యమకారులను గుర్తించగలిగితేనే నుడిటికి తిలకం అవుతుందండి ప్రభుత్వానికి. అంటే నేను అనేది ఏంటంటే సార్, కుంతీదేవికి 5 పిల్లలు, 5కి అన్నం పెడుతుందిగా, 4 పెట్టి ఒకని బండ పెడుతుందా? పస్తు పెట్టదు కదా. ఏ తెల్లైనా అదే చేస్తుంది కదా. అలాగని సమాజంలో ఆయా సామాజిక వర్గాల్లో కష్టపడ్డ వ్యక్తులు పైపచ్చి రక్కస పరిపాలనకు వ్యతిరేకంగా, మీకు ఒక మాట చెప్తాను సార్, నేను ఎన్నోసార్లు ఒక సందర్భంలో చెప్పాను, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేయటువంటి రైలు బండికి ఎదురుపోవటమేనండి. రైలు బండికి ఎదురుపోవటమే. నేను ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీకు కన్నీళ్ళు పెట్టో ఒకచో కన్నీళ్ళు గార్చి చెప్పటం నాకు ఇష్టం లేదు. సాధారణంగా తడిమితే గుండె తడవుతుంది. అది మేము పడ్డాం. ఇప్పుడు డాక్టర్ రాయపాటి శైలజ అని చెప్పేసి ఒక డాక్టర్ని మన అమరావతి ఉద్యమంలో పాదయాత్ర చేస్తుంటే ఆమె మీద చేసిన సోషల్ మీడియా యొక్క కామెంట్లు వగచామండి. మీకు అరసవల్లి పాదయాత్ర జరుగుతున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాత్రికేయ సమావేశాలు పెట్టి అమరావతి నుంచి అరసవల్లి వెళ్ళే లోపు పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరికీ గర్భాలు వస్తాయని చూసి మాట్లాడారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఆ పాదయాత్రలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మహిళలు, ముస్లింలు ఉన్నారు, రైతు బిడ్డలు ఉన్నారు. గర్భాలు వస్తాయని మాట్లాడితే రామచంద్రపురంలో మా పాదయాత్రను అడ్డుకుంటే వగచాం. అంటే అన్ని ఆవేదనలు పడి నేను అనుకుంటాను సార్, అప్పుడప్పుడు నిజంగా తదాస్తు దేవతలు ఉన్నారేమో. వీళ్ళు శిబిరాల్లో కూర్చొని మహిళలు ఎప్పుడు రామకోటి రాస్తూ ఉంటుంటారు, చాలీసా చదువుతుంటారు, పూజలు చేస్తూ ఉంటుంటారు, న్యాయదేవతకి క్షీరాభిషేకం చేస్తూ ఉంటుంటారు. నేను ఆ పూజలు చూసి మనం పూజలు చేస్తే అట్టా, మనం పోరాడాలి కదా అని అప్పుడప్పుడు ఉంటా. నిజంగా ఆ పూజల ప్రతిఫలమేమో. ఊహించని శిక్షణ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు భగవంతుడు శిక్షించాడు. కళలో కూడా ఊహించాల. వైనాట్ 175 అని వేగిన మొత్తం కుటుంబం మొత్తం కూడా ఛిద్రమైపోయింది సార్. నేను అడుగుతున్నాను శుభకర్ గారు, వేర్ ఈజ్ వల్లభనేని వంశీ, వేర్ ఈజ్ కొడాలి నాని, వేర్ ఈజ్ ద రోజా, వేర్ ఈజ్ ద గుడివాడ మంత్రి, వేర్ ఈజ్ ద జోగిరమేష్? ఏమన్నా పట్టపగ్గాలు ఉన్నాయండి? అసలు వీళ్ళ నాలుగుకి ఏమన్నా బద్ద ఉందండి? ఒక బద్ద ఉందండి? భువనేశ్వరదేవిని తిట్టిన విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయంలో కానీ, సోషల్ మీడియాలో ఎన్ని హననాలండి. ఏమైపోయారు? ఎంత పరాభవం జరిగింది. నిజానికి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉంటే అసలు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవాలండి. ఒక విజయసాయి రెడ్డే కాదు, మొత్తంగా కూడా ఈ రాష్ట్రానికి పట్టిన ఒక గబ్బిలంలాగా వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పంచన చేరినా, జగన్మోహన్ రెడ్డి గారు అంచులు చేరినా కూడా మళ్ళీ పాప పంకిలాలు అంటుకుంటాయి. అంటే అటువంటి పరిపాలన మనం చూసాం. ఎక్కడైనా ప్రక్షాళన ఉందండి ముఖ్యమంత్రి అనే వ్యక్తికి? పోయిన ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారు ఒక ప్రక్షాళన ఉందండి? ఏమండి 5 సంవత్సరాలు నువ్వు తాడేపల్లిలో నివాసం ఉంటూ 29 గ్రామాల్లో వెలసిన శిబిరాలకు వెళ్ళిపోయి రైతులు పరామర్శించడానికి మనసు రాలేదే? ఒక ముఖ్యమంత్రి కదా నువ్వు, బాధ్యత. నువ్వు ఆ శిబిరాల దారిగా వెళ్తూ పోనీ నీకు రాలేకపోతే నీ క్యాబినెట్ని పంపించడానికి మనసు రాలేదే? నువ్వు వెళ్ళే ఇంటికి తారు రోడ్డు వేసుకున్నావే, అందమైన తారు రోడ్డు అద్దంలాగా. రాజధాని రోడ్లు తవ్వుకున్నావే. దీన్ని ఏమంటారు శుభకర్ గారు? ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించలేదా? అలాంటి ఆలోచనలు చేశారు. తప్పనిసరిగా మేము చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే మేము ఆశిస్తున్నాం సార్. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలిసిన వ్యక్తినే, మా మనసులో మాట చెప్పిన వ్యక్తినే. ఎందుకంటే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. తప్పనిసరిగా ఏంటంటే ఉద్యమ శక్తులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి పనికొస్తాం, ప్రభుత్వానికి కూడా హితవచనాలు చేయడానికి పనికొస్తాం. సరే మాకు ఇప్పుడు రాజకీయాల్లో చాలా చాలా కొలమానాలు ఉంటాయి, ఇట్లా స్కేల్స్. మేము అంత ఎత్తు లేకపోవచ్చు. అంటే ఆ స్కేలుకు తగ్గ విధంగా ఆర్థిక వనరుల్లో కానీ లేదంటే ఇంకో సమీకరణలో కానీ మేము బలహీనలు అవ్వచ్చులే. కానీ ఈ ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం గౌరవించితే చాలా మంచిది. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కూడా అన్నారు, తటస్థ శక్తులకి, మేధావులకి, సమాజంలో బాధ్యత పరుల వాళ్ళని గౌరవించి తీరుతామని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి ఆశిద్దాం. పోతుల బాలకోటయ్య గారి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రావాలని తెలుగు అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ బాలకోటయ్య గారు. థ్యాంక్ యూ సార్.